ఎప్పుడో సృష్టి ఆరంభంలో దేవతలు విశ్వాన్ని నిర్మిస్తున్నప్పుడు చంద్రుడు ఇంకా కొత్తగా వెలుగుతుండేవాడు. చంద్రుడిపై జీవం ఉండాలనుకున్న దేవతలు చంద్రదేవుడు సోముడు అనుగ్రహంతో ఒక ప్రత్యేక జాతిని సృష్టించాడు. లూనారిస్ల పుట్టుక. సోముడు తన చంద్రకాంతి బిందువులను పారబోసి వాటిని పారదర్శక నీలి శక్తి రూపాల్లో మార్చాడు. ఇవే లూనారిస్లు, చంద్రుని పిల్లలు. వీరి శరీరాలు కాంతితో నిండి ఉండి పారదర్శక నీలి వెలుగులా మెరుస్తూ దేవతలకు సమీపంగా కనిపించేవి. వారి ధర్మం. లూనారిస్లకు ఒక గొప్ప బాధ్యత ఇచ్చబడింది. భూమి సముద్రాల జలప్రవాహాలను సంరక్షించడం. చంద్రుని ఆకర్షణ శక్తి వల్లనే సముద్రపు అలలు కదులుతాయి. కాని ఆ శక్తి సరిగా పనిచేయాలంటే లూనారిస్లు ఐస్ క్రిస్టల్స్ నుండి కాంతి గ్రహించి దానిని విశ్వానికి తరలించాల్సి ఉండేది. అందుకే పూర్ణిమ రోజున భూమిపై అలలు ఉప్పొంగడం లూనారిస్ల దీవెన అని భావించేవారు. నాశనం ఎలా జరిగింది? క్రమంగా యుగాలు గడిచాయి. ఒకసారి అసురులు చంద్రుని శక్తిని తమకు వశం చేసుకోవాలని యత్నించారు. వారు చంద్రుని లోపలి వేడి గుండెను మంత్రాలతో బంధించారు. ఆ తాపం తగ్గిపోవడంతో లూనారిస్లకు శక్తి ఇచ్చే ఐస్ క్రిస్టల్స్ కాంతి విడుదల చేయలేకపోయాయి. శక్తి లేకపోవడంతో లూనారిస్లు ఒక్కొక్కరుగా కనుమరుగయ్యారు. చివరి వీడ్కోలు. చివరి క్షణాల్లో వారు సోముడికి ప్రార్థించి ఇలా అన్నారు: మేము కనుమరుగవుతున్నా మా కాంతి భూమి మీద ఎప్పటికీ ఉంటుంది. పూర్ణిమ రాత్రి సముద్రపు అలల్లో మా ఊపిరి, మా ప్రతిధ్వని వినిపిస్తుంది. సోముడు వారికి ఆశీర్వదించి వారి ఆత్మలను తన కాంతిలో కలిపాడు. నేటి జ్ఞాపకం. ఇప్పటికీ పూర్ణిమ రోజున భూమి సముద్రాలు ఉప్పొంగి గర్జించే సమయంలో పాత మునులు చెబుతారు. అది చంద్రుడి పిల్లలైన లూనారిస్లు ఇంకా తమ కాంతిని భూమిపై ప్రసరిస్తున్న సూచన. ఈ విధంగా లూనారిస్లు దేవతల ఆశీర్వాదంతో పుట్టి అసురుల శాపంతో నశించి, కాని తమ కాంతిని మనిషి జ్ఞాపకాలలో శాశ్వతం చేశారు.